నగల పథకంలో మీరు కట్టేది నెల నెల కేవలం డబ్బులు కాదండి, మీ శ్రమ. అందుకు పూర్తి ఫలితాన్నిచ్చే ఒకే ఒక పథకం లలిత ధనవందనం. డాక్టర్, మీరు కూడా చూసుంటారు రీసెంట్ టైమ్స్లలో యూట్యూబ్స్లలో, ఇన్స్టాలో, అలాగే ఫేస్బుక్లలో చాలా మటుకి బ్రాండ్స్ అండర్ ఐస్ కోసం అని చెప్పేసి ఎన్నో క్రీమ్స్ని తీసుకొస్తూ ఉన్నారు. ఐ జెల్స్ అని చెప్పేసి, అండర్ ఐ క్రీమ్స్ అని చెప్పేసి. అండ్ అవి ఎలా అంటే ఇన్స్టాంట్గా రిజల్ట్స్ చూపించడం వల్ల చాలామంది అడిక్ట్ అయిపోతున్నారు. అండ్ ఫర్దర్గా అది మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంక్రీజ్ అయ్యి వాళ్ళ స్కిన్ అండర్ ఐస్ ఏరియాలో చాలామందికి డ్యామేజ్ అవుతుంది. దానివల్ల ఏంటి అంటే మళ్ళీ ఇంకా అప్పుడు డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడము, కానీ అప్పటికి కూడా ఏదన్నా ఒక ఐ సర్జన్ దగ్గరికి వెళ్ళడము లేదా ఆప్థమాలజీకి వాళ్ళు సజెస్ట్ చేయట్లేరు ఎవరు కూడా. సో మీరేం చెప్తారు, ఈ అండర్ ఐ క్రీమ్స్ వాడడము మీ పరంగా కరెక్టే అంటారా? సో మోస్ట్ ఆఫ్ ది అండర్ ఐ క్రీమ్స్ ఇప్పుడు మనం రియల్లీ ప్రోడక్ట్స్ చూసినప్పుడు, రీసెర్చ్ చేసినప్పుడు దానికి స్టీరాయిడ్ నా స్టీరాయిడ్ క్రీమ్స్ వావ్ ఎఫెక్ట్ ఇస్తారు. ఇనీషియలీ మీకు అది రెడ్నెస్ ఆర్ బ్లాక్నెస్ కూడా చాలా తగ్గిపోతుంది, బట్ ఇట్ కాజెస్ స్కిన్ థిన్నింగ్ అండ్ లాట్స్ ఆఫ్ అదర్ ప్రాబ్లమ్స్ కమ్ విత్ స్టీరాయిడ్ క్రీమ్స్. స్టీరాయిడ్ యూసేజ్ వల్ల మన కిడ్నీస్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు, డయాబెటీస్ కూడా రావచ్చు, ఇంటర్నల్ ఆర్గన్స్కి స్టీరాయిడ్ స్కిన్ నుంచి అన్ని ప్రోడక్ట్స్ మనకి బ్లడ్ స్ట్రీమ్లో చాలా ఫాస్ట్ అబ్జర్వ్ అవుతాయి. సో ఆల్ ఆఫ్ అస్ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్లీ ఏమేమో అప్లై చేస్తున్నారో దాంట్లో కెమికల్స్ ఆర్ మినరల్స్ ఎట్లా ఉంది, టాక్సిన్స్ ఎలా ఉంది. ఇప్పుడు చాలా రీసెర్చ్ జరిగింది, ఈవెన్ అప్ టు యూటరైన్ క్యాన్సర్స్ ఆర్ బీయింగ్ కాజ్డ్ బై కాస్మెటిక్స్. సో అండర్ ఐ క్రీమ్స్ అగైన్ మనం ఇన్ఫ్లుయెన్సర్స్తో ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు వావ్ ఎఫెక్ట్ కనిపిస్తాయి, బట్ స్లోలీ ఇట్ ఈస్ డ్యామేజింగ్ ద స్కిన్. అగైన్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇస్ ద ఓన్లీ ఆన్సర్. న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేసినప్పుడు, వాటర్ ఎక్కువ తాగినప్పుడు, కొంచెం బయట సన్లైట్లో వెళ్ళినప్పుడు ఎప్పుడూ యూవీ ఫిల్టర్ గ్లాసెస్ యూస్ చేయండి. ఆల్ దిస్ విల్ టేక్ కేర్ ఆఫ్ దోస్ అండర్ ఐ bags or under eye and the కరెక్ట్ డర్మటలాజిస్ట్, ఎస్థెటిక్ డర్మటలాజిస్ట్ దగ్గర వెళ్ళినప్పుడు మనకి కరెక్ట్ ట్రీట్మెంట్ వస్తాయి. డాక్టర్, చాలా మటుకి ఇందాక మీరు అన్న ఒక వర్డ్ మాత్రం అది కరెక్ట్, వాళ్ళకి పేరు కూడా కరెక్ట్ పెట్టారు, ఇన్ఫ్లుయెన్సర్స్. దే ఆర్ రియలీ ఇన్ఫ్లుయెన్సింగ్ ద యూత్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువగా వాళ్ళు చెప్పేది వాళ్ళు అప్లై చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఒకటేసారి అప్లై చేస్తారు, మళ్ళీ వాళ్ళు ఇంకా ఆ ప్రోడక్ట్ కూడా ముట్టరు. కానీ ఎవరైతే వాళ్ళని చూసి నమ్మి కొంటున్నారో వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సో ఇది ఒకటి మారితే బాగుండు. సో కమింగ్ టు ద పాయింట్, డ్రై ఐస్. చాలామంది ఐస్ చాలా డ్రైగా ఉంటున్నాయి లేదా టోటలీ వాటరీగా ఉంటున్నాయి అంటారు. అంటే రెండు కాన్సెప్ట్స్ ఏంటి మ్యామ్? అతిగా డ్రై ఎందుకు, న్యూట్రల్ ఎందుకు ఉండదు చాలామంది టూ సిచ్యువేషన్స్? సో వాటరింగ్ ఐస్ ఉంటే కూడా డ్రై ఐస్ ఉండొచ్చు. సో దిస్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ ఫర్ అ పేషెంట్ టు అండర్స్టాండ్. మన టియర్ ఫిల్మ్లో 3 లేయర్స్ ఉన్నాయి. ఆ 3 లేయర్స్లో ఏదైనా లేయర్ మిస్సింగ్ ఉంటే వాటర్ విల్ నాట్ రిటైన్ ఆన్ యువర్ ఐస్ అండ్ కమ్ అవుట్. బట్ టర్మినాలజీ వైజ్ ఇట్ ఈస్ డ్రై ఐస్, ఎందుకన్నా 1 లేయర్ ఇస్ మిస్సింగ్. సో డ్రై ఐ పేషెంట్స్కి కూడా వాటరీ ఐస్ ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద కామన్ సిమ్టమ్ అంటే బర్నింగ్ ఆఫ్ ఐస్, ఇరిటేషన్, ఇచ్చింగ్ ఆఫ్ ది ఐస్ అండ్ బ్లింకింగ్, ఓవర్ బ్లింకింగ్ ఆఫ్ ది ఐస్. దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ డ్రై ఐస్. డ్రై ఐస్ ఎందుకు వస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ద ఎన్వైర్న్మెంట్ మనకి ఇప్పుడు డ్రై అయిపోయింది. మోస్ట్ ఆఫ్ అస్ సిట్ ఇన్ ఏసీ కార్స్, మన ఆఫీసెస్లో కూడా ఫుల్ ఏసీ ఉంటుంది. సో హ్యూమిడిటీ తక్కువ ఉన్న వాళ్ళ డ్రై ఎన్వైర్న్మెంట్లో మన ఐస్ కాన్స్టెంట్ డ్రైనెస్ ఉంటాయి. ప్లస్ బ్రైట్ లైట్స్, మన స్టూడియోస్లో బ్రైట్ లైట్స్ ఉంటాయి, కంప్యూటర్ స్క్రీన్స్లో ఎల్ఈడి స్క్రీన్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఆల్ ఆఫీసెస్లో ఎల్ఈడి లైట్స్ ఉండవల్ల ఐ డ్రైనెస్ అయితే ఎక్కువ అవుతుంది. 2-3 థింగ్స్ మనం చేయగలుగుతాం. ఐ వాష్ చేయాలి, అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ వన్స్ ఐ వాషింగ్ చేయాలి. ఐకి పామింగ్ ఎక్సర్సైజ్ చెప్తాం, ఇట్లా కొంచెం ప్రెస్ చేసి ఒక 5 minutes వరకు పామింగ్ చేయాలి. ఐ రొటేషన్స్, అప్ అండ్ డౌన్, సైడ్ గేజెస్, రొటేషన్ మూమెంట్స్. అండ్ ఎవ్రీ 20 minutes టేక్ అ 20-second బ్రేక్ అండ్ లుక్ అట్ సంథింగ్ 20 feet అవే. ఈ రూల్ ఆఫ్ 20-20-20 అందరికీ తెలుసు, బట్ వీ డోంట్ ఫాలో. కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఆఫీస్ ఆర్ అట్లీస్ట్ మీ ఆఫీస్లో విండో ఉంటే ఆ విండో ఓపెన్ చేసి కొంచెం బయట చూడండి. 20 feet అవే ఏదైనా బిల్డింగ్, ఏదైనా ట్రీ చూడవచ్చు.
and focus on that for some 20 seconds, మళ్ళీ focus on your hand for 20 seconds, మళ్ళీ focus on that for 20 seconds. సో విజువల్లీ మనం ఐ మూమెంట్ చేసినప్పుడు కెమెరా ఫోకస్ ఎట్లా చేంజ్ అవుతాయి అట్లా ఐకి కూడా ఫోకసింగ్ చేంజ్ అయిన వాళ్ళు ఐ డ్రైనెస్, ఐ ఫటీగ్ తగ్గిపోతాయి. సో మోస్ట్ ఆఫ్ అస్ మనకి డ్రైనెస్ ఉంటే పేషెంట్స్కి కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ ఉన్నాయి. ఇప్పుడు కంటిన్యూస్ కంప్యూటర్ చూసిన వాళ్ళ ఐలో టైర్డ్నెస్, వాటరీ, బర్నీ ఐస్, ఇచ్చింగ్ అండ్ విజన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది. నియర్ విజన్ తగ్గిపోతుంది. కంటిన్యూస్ వర్క్ చేసి ఆఫీస్ నుంచి బయట వచ్చినప్పుడు అసలు డిస్టెన్స్ విజన్ కనిపించట్లేదు. ఎందుకన్నా ఈ రీజూమింగ్ అవ్వట్లేదు. 9 to 10 hours కంటిన్యూస్ ఒకే డిస్టెన్స్ ఫోకస్ అయిన వాళ్ళు రీజూమింగ్ అవ్వట్లేదు. సో ఆల్ దీస్ ఆర్ ప్రాబ్లమ్స్. రూల్ ఆఫ్ 20-20-20 షుడ్ బి ఫాలోడ్ బై ఆల్ ఆఫ్ అస్. డాక్టర్, మనము చూసుకుంటే చాలామందికి రేయి చీకటి అంటే 6th ఇంకా కనిపించదు వాళ్ళకి. కొందరికేమో కలర్ బ్లైండ్నెస్. ఇవి చాలా రేర్ కేసెస్లో కనిపిస్తాయి, కానీ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ప్రాబ్లం ఉంటుంది. మనం అది కామెడీగా చాలామంది రేయి చీకటి ఉందంటే చాలా కామెడీగా తీసుకుంటారు. అది ఎంత సివియర్ ప్రాబ్లం అనేది ఎవరికి అర్థం కావట్లేదు డాక్టర్. సో అలాంటి పేషెంట్స్ని ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది డాక్టర్? రే చీకటి ఉన్న పేషెంట్స్ మోస్ట్లీ జెనెటిక్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళ రే చీకటి ఉంటుంది. రేర్లీ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ విటమిన్ ఏ డెఫిషియన్సీ అయిన వాళ్ళకి కూడా రే చీకటి ఉండొచ్చు. సో పీడియాట్రిషియన్ చెకప్ ఆర్ ఫిజిషియన్ చెకప్ చేసిన తర్వాత మనకి లివర్ ప్రాబ్లమ్స్ ఏదైనా రూల్ అవుట్ అయిపోతేనా యాక్చువల్ టర్మ్స్లో దట్ ఈస్ నోన్ యాజ్ రే చీకటి. ఇప్పుడు రే చీకటి ఉన్న పేషెంట్స్కి అన్ఫార్చునేట్లీ ట్రీట్మెంట్ పరంగా ఏం లేదు. ఇప్పుడు వరకు మెడిసిన్స్ ఆర్ సర్జరీస్, ఇంజెక్షన్స్ రీసెర్చ్లో ఉన్నాయి, బట్ అవుట్కమ్స్ అయితే ఇప్పుడు లేదు. ఓకే. ఇప్పుడు కొత్త అంటే నైట్ విజన్ గ్లాసెస్. ఇప్పుడు మన సోల్జర్స్ యూజ్ చేసిన నైట్ విజన్ కెమెరాస్ ఉన్నాయి చూడండి, అవే టైప్ ఆఫ్ నైట్ విజన్ గ్లాసెస్ వచ్చింది. ఆ గ్లాసెస్తో కొంచెం అయితే వాళ్ళు అట్లీస్ట్ సపోజ్ బయట వెళ్ళాలి, ఏదైనా కంపల్సరీ ఆఫీస్ నుంచి ఇంట్లో రావడానికి లేట్ అయిపోయిందినా ఆ గ్లాసెస్ పెట్టినప్పుడు వాళ్ళకి అట్లీస్ట్ కొంచెం వరకు కవర్ అయిపోతాడు. కలర్ విజన్ డిఫెక్ట్ ఇస్ అనదర్ జెనెటిక్ ప్రాబ్లం. యూజువలీ ఇది కామన్లీ బాయ్స్లో ఉన్నాయి. ఎక్స్ రిసెసివ్ డిసార్డర్ చెప్తాం. మా జెనెటిక్ డిసార్డర్ అంటే ఇట్ గోస్ ఫ్రమ్ లైక్ ఇన్ ద జీన్ అండ్ ఇట్స్ అగైన్ అన్ఫార్చునేట్లీ ట్రీట్మెంట్ ఏం లేదు. బట్ అగైన్ స్పెషల్ గ్లాసెస్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది, వస్తుంది. మనకి రెడ్ డిఫెక్ట్ ఉంటే ఆ గ్లాసెస్లో రెడ్ కలర్ ఎక్కువ ఇచ్చి దానికి కలర్ యూజ్ మనం చేంజ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు మేనేజబుల్ కైండ్ ఆఫ్ డిసార్డర్స్ ఉంది. అఫ్ కోర్స్ ఇట్ షుడ్ నాట్ బి టేకన్ యాజ్ అ కామెడీ. మన మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ ఏదైనా ఇండస్ట్రీలో ఈ 2-3 ప్రాబ్లమ్స్ ఆర్ టేకన్ యాజ్ కామెడీ. ఈవెన్ స్క్వింట్ మెల్లకన్నా కూడా ఒక కామెడీ యాంగిల్లో చూపెడతారు, బట్ ఉన్న పేషెంట్స్ వాళ్ళ సఫరింగ్ ఎక్కువ ఉంటాయి. సో ఇట్ షుడ్ బి సెన్సిటివ్ మ్యాటర్.